హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రిష్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టుడే రెసిపీ వచ్చేసి బీరకాయ ములక్కాయ. ట్రై చేయండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు రెసిపీ చూసేసేయండి. నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను. పెళ్ళై 3 నెలలు అయింది. మహేష్ తన భార్యకి ప్రతిరోజు ఏదో ఒక గొడవ. ఏ స్థాయికి చేరుకుంటుందంటే మహేష్ తన మీద ఆల్మోస్ట్ చెయ్యెత్తేంత, ఇంట్లోంచి కోపంగా బయటకు వచ్చేంత, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేంత, ప్రొఫైల్ పిక్చర్ తీసేంత, అంతంత పెద్ద గొడవలు అయిపోయాయి. ఒకరోజు మహేష్ చిరాకు వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఎందుకు ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు, ప్రతిరోజు నరకంలా ఉంది, దీన్ని అసలు నాకు చంపేయాలని ఉంది అని అన్నాడు. మహేష్ వాళ్ళమ్మ సరే అయితే చంపేద్దాం అని అంది. మహేష్ ఏం మాట్లాడుతున్నావమ్మా అన్నాడు. ఒక విషం బాటిల్ మహేష్ చేతిలో పెట్టి, ఇది తన తినే దాంట్లో ప్రతిరోజు మెల్లిమెల్లిగా కానీ ఇప్పుడు ఏదో ఒక రోజు అమ్మాయి చనిపోతుంది, కానీ టాప్సీలో ఎక్కడ ఆ అమ్మాయి దీనివల్లే చనిపోయిందనే విషయం ఎవ్వరికీ తెలియదు. కాకపోతే ఇప్పటి నుండే ఆ అమ్మాయి కలపడం మొదలు పెడితే నీకు ఆ అమ్మాయికి పడడం లేదేమో అనే విషయము చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలుసు కదా. సో ఫస్ట్ నీ మీద డౌట్ వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ కొన్ని రోజులు తనకి నచ్చినట్టు నువ్వు ఉండు, తనకి నచ్చినవి వండి పెట్టు, తనని బయటకు తీసుకువెళ్ళు, తన ఏమైనా మాట అంటే కొంచెం సేపు మౌనంగా ఉండు. తర్వాత తనతో బాగా ఫ్రెండ్లీగా అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ఆ విషయం తను చనిపోతూ ఉంటుంది తనకు తెలియకుండా. అండ్ నీ మీద కూడా ఎవరికి డౌట్ రాదు అని చెప్పింది. మహేష్ ఓకే అన్నాడు. విషం తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ చెప్పినట్టు ముందు భార్యతో బాగా ఉందాము అని డిసైడ్ అయ్యాడు. 1 నెల తర్వాత ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ విషానికి విరుగుడేమైనా ఉందా, ప్లీజ్ చెప్పమ్మా, నాకు నా భార్య కావాలి అని కాళ్ళ మీద పడి బ్రతిమాలాడు. వాళ్ళమ్మ ఏమైందిరా, ఏం మారింది అని అడిగింది. మహేష్ అమ్మ తను చాలా మంచి అమ్మాయి అమ్మ, నేనే అపార్థం చేసుకున్నాను, తను చచ్చిపోకూడదు, తను బ్రతకాలి, ప్లీజ్ అమ్మ చెప్పు, ఏం చేయమంటావు అని అడిగాడు. వాళ్ళమ్మ నవ్వుతూ, నీ చేతిలో ఉన్నది విషం కాదు అని చెప్పింది. బేసికల్లీ మన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్లో వచ్చే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు నచ్చింది మాత్రమే జరగాలి, మన మాట ఎదుటి వ్యక్తి వినాలి అనే అహంకారంతో జరుగుతుంది. అదే ఒకసారి పక్కన పెట్టి ఎదుటి వ్యక్తికి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి నచ్చినప్పుడు నడుచుకున్న ఏ రిలేషన్షిప్ అయినా నిలబడుతుంది అని ఈ చిన్న కథ సారాంశం. కథ నచ్చిందండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిరి క్రిష్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి. బాయ్.